సిఆర్ న్యూస్ నేను కళ్యాణి. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడంతో అనేక రహదారులు, బ్రిడ్జీలు అసంపూర్తిగా మిగిలిపోయాయని, కూటమి ప్రభుత్వంలో వాటన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గూడూరుపట్నం సమీపంలోని అసంపూర్తిగా నిలిచిపోయిన పమ్మలేరు బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణానికి విచ్చేసిన ఆర్ఎండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జి అలాగే పంబలేరు బ్రిడ్జికి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి, ఎమ్మెల్యే మరియు నాయకులు పంబలేరు బ్రిడ్జిని పరిశీలించారు. మంత్రి మిగిలిన పనికి ప్రతిపాదనలు పంపించాలని ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిధులు ఇవ్వకపోవడంతో అనేక రోడ్లు, బ్రిడ్జిలు పనులు నిలిచిపోయాయని అన్నారు. పంపలేరు బ్రిడ్జి వినియోగంలోకి వస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని తెలిపారని, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో నాయకులు నానాజీ, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సోదరుడు కుమార్ గారు కూడా ఇక్కడ జరిగింది. గత ప్రభుత్వంలో సరైన ఎస్టిమేషన్, డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్గా ఇంకా 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు, గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానివలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్కట్లు కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క ఆర్ఎండ్బీకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకొని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. సార్, ఆర్ఓబి సూపర్ 6 పథకాలు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద చిల్లుకూరు మండల నాయకులు, కార్యకర్తలతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచామని ప్రచారం చేస్తుందని, అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, ఇప్పుడు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, గత వైసీపీ పాలన, నేటి కూటమి పాలన వ్యత్యాసాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో మధుసూదన్ రెడ్డి, మల్లి విజయ్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా చెప్పిన ప్రకారం, టైం టేబుల్ ప్రకారం ప్రతి పథకం కూడా చెప్పిన డేట్ ప్రకారం వేసిన, ప్రపంచంలోనే నిక్కర్సుగా మాట మీద నిలబడినటువంటి గొప్ప మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మనం చేస్తున్నాం. నవరత్నాలు 90% విడుదల చేసేసారు. మరి ఈరోజు సూపర్ 6 బ్రహ్మాండమైందని చెప్పేసి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్ననలు పొందారో ఆ పథకాలనే కాపీ కొట్టి ఏదో సొంతంగా ఈయన ఏదో తయారు చేసిన విధంగా చెప్పడం జరిగింది అనుకుంటే నేను మనవి చేస్తున్నాను. పెన్షన్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు 3000 దాకా ఇచ్చారు కదా, దానికి ఓట్ల కోసంగా మరి నేను పెన్షన్ 4000 ఇస్తానన్నారు. సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ఇవ్వగలిగారా? మీరు గతంలో 2014 అధికారం వచ్చినప్పుడు ఎన్ని లక్షల మందికి మీరు పెన్షన్లు ఇచ్చారు? ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఎంతవరకు వెళ్ళింది? 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు 4000 ఇస్తానన్నారు, కానీ 65 లక్షల మందికి ఇస్తున్నారా? పెరగాలి కదా, కానీ ఎక్కడ పెరగలేదు. 6-7 లక్షల మందికి కోతలు పెట్టేశారు. దాంతో మళ్ళా 4000 ఇస్తున్నట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది.
ఈ విధంగా వేరే చేసుకుంటూ పోతే ప్రతి పథకం కూడా భారతదేశ చరిత్రలో అంబాఒడి అనే పథకం చాలా గొప్పగా ప్రియతమ నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆలోచన నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ని బేస్ చేసుకుంటూ ఉండాలి. మరి పేద కుటుంబాల నుంచి బిడ్డలు చదివించాలంటే వాళ్ళకి తోడుగా మనం ఒక 15,000 రూపాయలు అండగా వేస్తే ఏదైనా 2 పిల్లలుంటే ఇంకొక 15 రూపాయలు వాళ్ళు వేసుకొని ఆ కుటుంబం విద్య వైపు అడుగులేస్తుందని గొప్పగా ఆలోచించి ఆ రోజు ఆ పథకం వల్ల చాలా రాష్ట్రం అభివృద్ధిలో ఇబ్బంది పడుతుందన్న మానవ అభివృద్ధే ముఖ్యమని చెప్పేసి మరి సంకల్ప బలంతో ఆయన మరి వేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంత గొప్పగా నిర్ణయం తీసుకున్నాడు ప్రభుత్వాన్ని. ఇకపోతే మురళన్న గారి గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదగాలనేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, పైగా తన పెదనాన్నైనటువంటి మేరిగ రామకృష్ణయ్య కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే మన మధ్య తరగతానికి చెందిన వ్యక్తి మన మురళన్న. అటువంటి వ్యక్తిని అధికారంలోకి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరిని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి మంచి హృదయం కలిగిన వ్యక్తి మురళన్న. మనం అందరం అర్థం చేసుకోవాలా, మురళన్నకు పడ్డ శ్రమ గతంలో వృధా అయిపోయింది. పార్టీ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఇటీవల నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత మండలాల వారీగా గత 3 రోజుల నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు అయిన తర్వాత మరి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలను మనం చేపట్టి విజయవంతం చేసుకోవాలా. ముఖ్యంగా నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ మైక్ ఇచ్చారు కాబట్టి 2 విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను ముక్కుసూటిగా. వేదికను అలంకరించిన పెద్దలు కానీ ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు కానీ పార్టీ కార్యక్రమాలు చేస్తే 2 రోజులు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పడే ఇబ్బందుల్ని మనం ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఒక మనిషి వచ్చినప్పుడు మనం అతని తరపున 4 ఆఫీసుల దగ్గర పోయి మనం మాట్లాడిస్తున్నాడు. ఈయన మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లలున్నా 4 పిల్లలున్నా అందరికి ఇస్తారన్నారు అని మోసపోయారు ప్రజలు. ఇప్పుడు అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని తెలుసుకొని అందరూ కూడా బయట వస్తున్నారు. ఇప్పుడు అందరూ మేము ఇంత మోసపోయినామని. అలాగే రైతాంగ పరంగా రైతులు ఈరోజు రోడ్లో నిలబడిపోయినారు. ఏది చూసినా వరి చూసినా ఆ రోజు 22,000 నుంచి 25,000 రూపాయలు అమ్మింది. ఈరోజు 14,000, 15,000, 15,000 ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్న రేటు ఈరోజు ఉంది. అలాగే మిర్చి కానివ్వండి, వేరుశెనగ కానివ్వండి, అన్నీ కూడా మరీ ఘోరంగా ఉన్నాయి. రొయ్యల రైతులు కూడా ఈరోజు రేటు తగ్గించారు. మొన్న 14 రోజుల క్రితం 450 ఉన్నింది, ఈరోజు 350, 100 పడిపోయింది. అన్నీ కూడా సిండికేట్ అయిపోయి ప్రతి ఒక్కరూ మోసం చేస్తున్నారు రైతుల్ని. ఈరోజు రైతులు మన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ప్రజలు అనే కోరిక అందరికి ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకనంటే కాన్స్టిట్యున్సీ లేదు, ఓసీలు అవుతాయని, బీసీలు అవుతాయని, ఇంకోటి అవుతాయని అనుకుంటా ఉన్నారు. కానీ నా అంచనా ప్రకారం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగానే ఉండాలని కోరుకుంటా ఉన్నా. మన మురళన్న కష్టం ఎక్కడికి పోకూడదని కోరుకుంటా ఉన్నా. ఈ ఊరు వచ్చిన మురళన్నంత అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి ఎవరు లేరని తెలియజేస్తా ఉన్నా. మనం తప్పులు చేసినా ఒప్పులు చేసినా నాయకుడికి విలువ తగ్గించినటువంటి వ్యక్తి మన మేరీగ మురళన్నని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అందుకనే దేవుడు కరుణించి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగానే ఉంచి ఒక్కసారి మేరీగ మురళన్ని ఎమ్మెల్యే చేసుకున్న దాకా అందరం కూడాను కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకాల గురించి వాళ్ళు ఇచ్చినటివి మన గవర్నమెంట్ లో తీసుకున్నటివి అన్ని కూడా పెద్దలు వివరిస్తారు. కాబట్టి మీలో ఆత్మస్థైర్యం తగ్గించుకోవాకండి. ఏ పరిస్థితుల్లో చిన్న విషయాలకి పెద్ద విషయాలకి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వంలో మాకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయని తెలుపుతున్నారని, టీడీపీ ప్రజాప్రభుత్వమని, వైసీపీ దోపిడీ ప్రభుత్వమని, త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు గూడూరు పట్టణానికి రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుండి జనార్దన్ రెడ్డి కాలనీకి వచ్చి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎంతో సంతోషంగా తమకు అన్ని పథకాలు వస్తున్నాయని తెలిపారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గూడూరు పట్టణానికి రావటం జరిగిందని, గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా పథకాలు వస్తున్నాయని చెబుతున్నారని వెల్లడించారు. వృద్ధులు చెప్పిన విధంగా నిలిచిన వెంటనే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వటం మాకు ఎంతో భరోసాగా ఉందని తెలిపారని అన్నారు. ప్రజాప్రభుత్వం టీడీపీది అయితే దోపిడీ ప్రభుత్వం వైసీపీది అని, వైసీపీ ప్రభుత్వంలో అనేక స్కాములు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని గుర్తు చేశారు. మీకు ప్రజలే రప్పరప్పామంటూ 150 సీట్లు కోసేశారని, వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసినా ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జి అలాగే పంపలేరు బ్రిడ్జికి అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, చంద్రమౌళి, శ్రీధర్, రమేష్, కరుణాకర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలుగడుగు కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గానికి రావడం, అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, నా సోదరుడు పాషం సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అధికారులకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం. ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదేవిధంగా ఒక ముసలమ్మ గారు, నలుగురు గారు ఎక్కడ పోయినా ఆ ముసలమ్మ గారిని అడుగుతూ ఉంటే, ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా, ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవ్వరూ మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్ళకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3000 రూపాయలు 4000 చూస్తామన్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది. చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. ఒక్కసారి మిత్రులు చూడాలి, ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందనంలో మాకు 5 మంది పిల్లలు 5 మందికి పడింది. 5 మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తా ఉంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా మా పిల్లలను చదివించుకుంటాము, వాళ్ళకి బట్టలు కొనిచ్చాము. ఇంకా 3 ఇళ్ళకి పోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ బాగా గుర్తు. ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని క్యా కర్ లియా తుమ్నే క్యా పర్చేస్ కియా బోలతో మై సైకిల్ మోలియా బోల్కే సైకిల్ మీద కొడుకుని పిలిపించి జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 4 ఏ ఇంటి పైన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దాని ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో దాదాపుగా స్ట్రైట్ పర్సెంటేజ్ 94% దాకా ఇస్తే, ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు, మేము వస్తున్నాం, మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎందుకు మీ మాదిరిగా మేము 2000 నుంచి 3000 చేస్తామని 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు, మళ్ళా 250 రూపాయలు, 5 ఏళ్లకు 3000 చేసినందుక మీరు వచ్చేది లేదు. మేము 3000 4000 చేస్తామని మొట్టమొదటినే చెప్పినందుక 2 నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా 7000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి? దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు? మీరు ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ మాదిరిగా 2 పిల్లలకి అని చెప్పి 1 పిల్లలకే ఇచ్చి ఆపలేదు. మీ మాదిరిగానే బట్టలు నొక్కుతున్నామని చెప్పి ఉత్తుత్త బట్టలు కాదు, ఈరోజు బట్టలు కాదు, చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రచారాలు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు, రౌడీలను ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ నిజంగానే మీ ఆంధ్ర రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి గారు మన గూడూరుకి రావడం నిజంగా మన అదృష్టం. సుపరిపాలనలో కార్యక్రమంలో ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో 50 ఏళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడ్డాయో, అలాగే ఎవరికైతే పింఛన్ 4000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చాయా లేదా, ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వాళ్ళతో చర్చించిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని భూమికి ఈ యొక్క కార్యక్రమానికి, సుపరిపాలన తొలగడి కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, సోదరులు మా చంద్రమౌళికి, పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి, నరసింహనాయుడు గారికి, మా శ్రీధర్కి, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ కళాకారుల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేశాము. అది మొత్తం R&B చేసి పూర్తి అయింది. దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ లేని కారణంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అక్కడ నుంచి బస్సులు వచ్చే పరిస్థితి లేదు, ట్రాఫిక్ అంతా ఇబ్బంది పరిస్థితి. అది కూడా ఈరోజు మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి ఒక రికమెండేషన్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సంవత్సరం ఉండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ ప్రతి ఎస్సీ గారు కూడా ఉంటుంది, ఆల్రెడీ చెప్పాం. అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి డబ్బులు రాలేదని. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 38 కోట్ల దాన్ని 63 కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టు 2 కోట్ల వరకు వర్క్ చేసి మళ్ళీ గతంలో ఇంతకుముందు ప్యాకేజీ మూసుకెళ్ళిపోయినాడు. దానివల్ల 2 సంవత్సరాలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ రాలా. ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి R&D అధికారులు తెలియజేస్తున్నాం, మంత్రి గారు కూడా చెప్తాము. దయచేసి ఈ విషయంలో గట్టిగా ఉండండి, పిలిపించండి, కాంట్రాక్ట్ పిలిపించండి. అందుకని కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు బిల్లు ఆపేయడం అనేది అన్యాయమైన పరిస్థితి. కాబట్టి దయచేసి R&D అధికారులు ఇవ్వడం పరిస్థితి చేసే పరిస్థితి చేసే ఊరికే పరిస్థితి తెలియజేసి అది కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో అనేక R&D రోడ్లన్నీ కూడా మంత్రి గారికి అక్కడ లీడర్లు స్థానికంగా కూడా రెప్యుటేషన్స్ ఇచ్చారు. వాటి మీద కూడా ఖచ్చితంగా ఫేజ్ గా అంతా ఒకసారి చేయాలంటే కష్టం కాబట్టి ఏదైతే ముందు ఇంపార్టెంటో అవన్నీ కూడా మా మంత్రి గారు మాకు శాంక్షన్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి మా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పప్పు వేదిక మీద కూర్చోవలసిన కోరుతున్నాను. ఇప్పుడు మా మంత్రి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను.
గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ నెంబర్లు రాబోయే రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కు మంచి పేరు తీసుకురావాలని, గత కమిటీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతన అధ్యక్షురాలుగా మాధురి, సెక్రటరీగా లక్ష్మి మరియు మెంబర్లు బాధ్యతలు స్వీకరించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ గత కమిటీ ఎంత ఉత్సాహంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కొత్త కమిటీ కూడా సభ్యుల సహకారంతో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Rohini ma'am, and we all know. Good evening, everyone. ఈ సంవత్సరం మన We request Bharat Reddy Garu to speak few words. చక్కగా కార్యక్రమాలు చేశారు. చాలా పెద్ద ఇష్టం చదివారు. 25-26 టీం కూడా అంటే పదవి అయిపోయిన తర్వాత టాపర్గా చేశాడు. తనకి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు స్కాలర్షిప్ డొనేట్ చేస్తున్నారు. సాయి సంధ్య, డాక్టర్ ఆఫ్ వరలక్ష్మి, ఈ అమ్మాయి 524 మార్క్స్తో టాపర్గా నిలిచింది. షేక్ మిర్జా 520 మాకు ఈ సంవత్సరం వాళ్ళు వచ్చారు.
లాస్ట్ ఇయర్ తనూజ మన అనిత టీమ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. తనూజ ఎంత బిజీగా ఉన్నా కూడా తను టైం స్పేర్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలకు కూడా స్పాన్సర్గా కూడా ఉన్నారు. ఎవరు చేయరు అమ్మాయి చేసినట్టు ఒక 1 lakh డబ్బులు మిగిలిచ్చి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు కూడా ఇంకా డబ్బులు కావాలి, ఇంకా చేయాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆమె మాత్రం 1 lakh మేము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము, దానికి సహాయ సహకారాలు అందించారు. ఆమె సొంతంగా 1 lakh ఇచ్చారు. అది కాకుండా క్లబ్ డబ్బుల నుంచి కూడా కొంచెం మిగిలిచ్చి 1 lakh మాకు ఇచ్చారు. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు ఇచ్చే 2 lakhs కూడా మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కే వాడుకోమని చెప్పారు. మీరు ఎంతో గొప్ప మనసు, మా అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సభాముఖంగా. అట్లాగే ఆమె ఎన్నో కార్యక్రమాలు, వాళ్ళ బర్త్డే అయితే, వాళ్ళ అబ్బాయి బర్త్డే అయితే, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి అయితే ప్రతిదానికి మన వృద్ధాశ్రమంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే మా పాత సెక్రటరీ అనిత చాలా యాక్టివ్గా ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా చేసేదానికి ఆమె సహాయ సహకారాలు అందించారు. ఆమె చూసేదానికి అంత వీక్గా అనిపించిన చాలా స్ట్రాంగ్ లేడీ. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు ఫోన్లలో మెసేజ్లు పెట్టడం అయితే, అందరికీ ఫోన్లు చేయడం కానీ, ఆమె చేయాల్సిన పనులు చాలా చక్కగా అద్భుతంగా నిర్వహించారు. వారిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మాకు ఇప్పుడు ఇన్కమింగ్ ప్రెసిడెంట్ మాధురి, సెక్రటరీ లక్ష్మి గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలామంది మాధురి ఏం చేయగలిగద్దా అని అనుమానపడ్డారు. కానీ ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి ఆ అమ్మాయి నిలుపు లేకుండా దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయారు. ఆమె బొటిక్ నడుపుతారు కాబట్టి వాళ్ళకి మాట్లాడడం చాలా బాగా చేత అవుతుందని కూడా నేను చెప్పాను. బట్టల షాప్ నడపాలంటే మాటలు చాతుర్యం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అందరినీ మెప్పించి మనకి ప్రెసిడెంట్ పదవిని చక్కగా నిర్వహిస్తుందని నాకు నమ్మకం ఉండింది. ఆ నమ్మకాన్ని అమ్మాయి ఒమ్ము చేయలేదు. ఈ 10 రోజుల్లోనే 5 కార్యక్రమాలు చేశాము. ఎంతో సంతోషంగా అన్నిట్లోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. అలాగే లక్ష్మి అంతకు ముందర కూడా మనకు ఐఎస్ఓగా కూడా పనిచేస్తున్నారు, సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. ఆమె కూడా చాలా ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు 3 అమ్మాయిలు సాఫ్ట్వేర్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఏం కావాలన్నా కూడా వెంటనే ఆ పిల్లల సహాయ సహకారాలు అందుకొని ప్రతిదీ చాలా అంతకుముందు కూడా చాలా బాగా నిర్వహించారు. ఇప్పుడు ఇంకా సెక్రటరీ పదవి అంటే ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పని ఉంటుంది. దాన్ని అంతా నువ్వే చూసుకొని క్లబ్కి కావాల్సినవన్నీ కూడా ప్రెసిడెంట్ సహకారంతో ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. మనకు రోటరీ క్లబ్ వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా మనకు పీడీజీలు సురేంద్ర, మునిగిరీష్ వాళ్ళిద్దరూ మనకు చాలా గొప్ప అసెట్. అలాగే సీనియర్ మెంబర్స్ దశరణ అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తుంటారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కూడా మాకు ఇంకా ముందు కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా సభ్యులందరూ ఎంతో చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మాకు అసలు పాలిటిక్స్ అనేదే లేదు. ప్రతి ఒక్కరూ ఎంతో ఫ్రెండ్లీగా, ఒక్కొక్కసారి మీటింగులకు ఎక్కువ మంది రాలేకపోతారు, అదే మాకు బాధ. కానీ వచ్చిన ప్రతిసారి కూడా అందరూ ఎంతో ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా ఉన్నారు. వీరందరికీ కూడా మా అభినందనలు. ఇంకా ముందు కూడా మీరు ఈ సంవత్సరం కూడా మంచి మంచి కార్యక్రమాలకి మీరందరూ చేయూతనివ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. పేరు మాధురి. ఈ సంవత్సరం నా మీద నమ్మకంతో డాక్టర్ గౌరీ మేడం గారు, మా ఇంటర్వ్యూ మెంబర్స్ నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. నా పీరియడ్లో రోహిణి మేడం మరియు మా మెంబర్స్ సహకారంతో మాకున్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కొనసాగిస్తాము. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటడం, ప్లాస్టిక్ నిర్మూలన, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని అనుకుంటున్నాను. మా ఇంటర్వ్యూ గ్రూప్లో 6 మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, దానికి మా డాక్టర్స్ అందరి సహకారం నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. 24-25 ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు రోహిణి మేడం గారు, మా ఇంటర్వ్యూ సభ్యులు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ రోజు శ్రీధర్ రెడ్డి, జీజీ నాయక్ గారు, మా
అందరికీ సిస్టర్స్, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మాధురి గారు, లక్ష్మి గారికి కూడా మేమందరం సహకారం అందిస్తామని చెప్పుకుంటున్నాము. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మా కర్తవ్య సంబంధించిన తనుజ గారి సహకారంతో శిశుమతి స్కూల్లో చదివినట్టు జరిగింది. డాక్టర్స్ డే పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వబోయే సందర్భంగా వారికి వచ్చే సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మెహందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ రౌతీ గారి సహకారంతో జడ్పీ హై స్కూల్ మరియు సిఎస్ఎం హై స్కూల్ 10th క్లాస్ టాపర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. పోలియో నిర్మూలన రోటరీ ఫౌండేషన్కి జేనీ గారు $100 మరియు లక్మణి నుండి $50 ఇవ్వడం జరిగింది. డాక్టర్ రౌతీ గారు మరియు సుధీర గారి సహాయంతో గురుకోవడం రోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. జేనీ గారి తండ్రి వర్ధంతి సందర్భంగా సాయిరామ్ ఓల్డేజ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ తనుజ గారు నిన్న గారి సహాయంతో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ తల్లులకు ప్రోటీన్ ప్యాకెట్స్, బ్రెడ్స్, పండ్లు ఇవ్వడం జరిగింది. డాక్టర్ తనుజ గారి సహాయంతో చిన్న మున్సిపల్ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా గేమ్స్ నిర్వహించి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ తనుజ గారి సహాయంతో ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. గూడూరు ఇళ్ళని స్పాన్సర్ చేశాము. ఆ రోజు దాదాపు 12 మంది సభ్యులతో సుగుణమ్మ గారు, మెల్కా సంజయ్ రెడ్డి గారి వైఫ్ సుగుణమ్మ గారు ప్రెసిడెంట్గా, లక్ష్మి గారు సెక్రటరీగా ఆ రోజు స్టార్ట్ అయింది. అది దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈనాటికి దాదాపు 22 సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలకు ఈరోజు దాదాపు 60 మంది సభ్యులతో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్తో ఎంతో ధర్మానిగా ఈ మన గూడూరు డిస్టిక్లోని, నెల్లూరు డిస్టిక్లోని ఎంతో ధర్మానిగా ఉంది. ఈ క్లబ్తో పాటు స్పాన్సర్ అయిన వేరే కొన్ని ఇంజనీరింగ్ క్లబ్లు సస్టైన్ చేయలేకపోయినాయి. కానీ ఈ మెంబర్స్ గూడూరు ఇంజనీరింగ్ క్లబ్ మెంబర్స్ సహకారంతో ఇంజనీరింగ్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఎంతో సంతోషంగా ఉంది. మేము చేసిన మొక్క, మేము నాటిన మొక్క ఇంత పెద్దదై ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఏ సంస్థ అయినా సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ ఉండాలి. మెంబర్స్ ఇది మన సంస్థ, దీన్ని నిలబెట్టడం మన బాధ్యత అని వచ్చారు. అంతేగాని ఎవరి కోసం వచ్చామో అటెండ్ అయ్యామో పోయామో అనేటువంటి ఆ సంస్థ సరిగ్గా నిలబడుతుంది. అలాగే ఆ అటెండెన్స్ అనేది ఎంతో ముఖ్యం. ప్రతి మెంబరు టైం అడ్జస్ట్ చేసుకుని క్లబ్ మీటింగ్లకి, సర్వీస్ యాక్టివిటీస్కి తప్పకుండా అటెండ్ కావాలి. అటెండ్ అవుతూ ఉంటే ఆ పని మీద ఇష్టం ఎక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళ క్లబ్ యాక్టివిటీస్ యాక్టివ్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లీడర్షిప్ క్వాలిటీస్. ఒక సంస్థ ఎప్పుడు ఒక లీడర్ ఆధ్వర్యంలో నడవకూడదు. అందుకే రోటరీ క్లబ్ కానీ ఇంజనీరింగ్ క్లబ్ కానీ ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీని మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ క్లబ్ ప్లాట్ఫామ్ తీసుకొని లీడర్షిప్ క్వాలిటీస్ అలవాటు చేసుకుని అందరూ ఏదో ఒక యాక్టివిటీ చేయడం, అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుని యాక్టివిటీస్ అటెండ్ కావాలని, ఒకవేళ అటెండ్ కాలేకపోతే టీం మాధురి గారు, అదేవిధంగా లక్ష్మి గారు ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డైనమిక్ టీము డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సర్వీస్ ఇద్దరిని అభినందిస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా మీటింగ్ చాలా బాగా నీట్గా కండక్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇవాళ వెరీ గుడ్ టీమ్ చిన్నగడి క్లబ్ ఆఫ్ గూడూరు. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, చిన్నగడి క్లబ్ ఆఫ్ గూడూరు ఒక మంచి క్లబ్ కింద తయారైంది. ఇన్ఫ్యాక్ట్ నేను తన బయటకు వెళ్తే నెల్లూరు జిల్లాలో ఎక్కడ చిన్నగడి క్లబ్ లేదు. అది కాలంలో ఉంది, బట్ కొంచెం ఇన్యాక్టివ్గా ఉంది.
సో చాలామంది ముందరి కూడా తెలియదు. సో ఇంటర్వ్యూ క్లబ్లో గూడూరు యాక్టివ్గా ఉంది అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మా జిల్లాలో ఇంటర్వ్యూ క్లబ్ గూడూరు ఇంకా యాక్టివ్గా ఉంది, మా ఇంటర్వ్యూ క్లబ్ గూడూరు ఇంకా యాక్టివ్గా ఉంది అని చెప్పుకుంటున్నాం. సో ఈ ఇంటర్వ్యూ క్లబ్ గూడూరు యాక్టివ్గా ఉండడం సంతోషం, కానీ ఇంటర్వ్యూ క్లబ్ గూడూరు నెక్స్ట్ లెవెల్కి ఎదగాల్సినటువంటి టైం వచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఈ మాట నేను అంత ముందు కూడా ఒకసారి చెప్పాను. యూ షుడ్ నాట్ బి రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు ది టౌన్ ఇట్ సెల్ఫ్. గూడూరు టౌన్లో ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాము, తర్వాత మళ్ళీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ టీం మారుతా ఉన్నాము అన్నట్టుగా కాకుండా మీరు నెక్స్ట్ లెవెల్ కూడా ఎదగాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని పోస్టులు తీసుకోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరో ఒకరు ఇన్నోవేటివ్ చైర్మన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. డాక్టర్ గారికి ఎనీడే ఆ రోజు ఆ టాలెంట్ ఉంది, దాంట్లో అయితే డౌట్ అక్కర్లేదు. బట్ ఆ టైం ఎంతో స్పేర్ చేయగలరు మనకు తెలియదు. బట్ డాక్టర్ గారు ఇబ్బంది పడ్డా కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. స్నేహ గారు కానివ్వండి, సుప్రభాత్ గారు కానివ్వండి, సారీ నేను పేరు చెప్పి మళ్ళీ కొన్ని పేరు మిస్ అవుతాను. బట్ యా దేర్ ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ హూ కెన్ రియల్లీ డూ ఎ వెరీ గుడ్ జాబ్. బట్ ఎందుకు వాళ్ళు ప్రెసిడెంట్గా చేసామా మన పని అయిపోయిందా అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. వీళ్ళందరికీ ఆ టాలెంట్ ఉంది. చైర్పర్సన్స్ నేను ఇన్ఫ్యాక్ట్ రోటరీ క్లబ్ గవర్నర్ తొందరగా వచ్చేమని ఇంటర్వ్యూ క్లబ్ చైర్మన్ వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను ఈ మధ్య నా ఫ్రెండ్ శ్వేత అని మన కాబోయే గవర్నర్ వైఫ్ శ్వేత ఎప్పుడో ఇంటర్వ్యూ చైర్పర్సన్ అంటే ఈ సంవత్సరం ఎక్కించామన్నా నా పేరు, ఈ సంవత్సరం పేరు ఎక్కిస్తే కనీసం 7 ఏళ్ళు పడుతుంది. ఒక పోస్ట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ టైం, తర్వాత నెక్స్ట్ టైం, తర్వాత నెక్స్ట్ టైం 7 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఎక్కిస్తే అని చెప్పి తను ప్రెసిడెంట్గా ఎప్పుడో చేసింది. రోటరీ క్లబ్ నిన్న నేను రోటరీ క్లబ్ మెడ్రాస్ వాళ్ళ మీటింగ్ జరిగింది, మెడ్రాస్ క్రికెట్ క్లబ్లో. ఆ మీటింగ్లో కూర్చోమంటే అక్కడ గవర్నర్ చెప్తున్నాడు మా ప్రెసిడెంట్ నలుగురు గవర్నర్లు అయ్యారని చెప్పారు. మీరు ఎప్పుడు గవర్నర్గా చేశారంటే 2015-16 అంటే 15-16 ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు ఈ 10 ఏళ్ళలో నలుగురు గవర్నర్లు అయ్యారని చెప్పారు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంటర్వ్యూ క్లబ్లో ఒక ప్రాసెస్ ఉంది, ఒక స్టెప్స్ ఉన్నాయి. వన్ ఆఫ్టర్ అనదర్ పోవాలి. ఒక రోడ్లో కొంచెం బైపాస్ చేసి చక్కని గవర్నర్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. నేను 97లో గవర్నర్, 97లో ప్రెసిడెంట్ చేశాను, 2006లో గవర్నర్గా చేశాను. 9 ఏళ్ళు గ్యాప్. ఇంటర్వ్యూలో చాలా కష్టం వాస్తవంగా చెప్పాలి. మీరు ఈరోజు అనుకుంటే నేను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీకు ఒక 7 ఏళ్ళు పడుతుంది ఖచ్చితంగా కనీసం. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ దట్ కాల్. అట్లీస్ట్ క్లబ్లో అయినా మీరు కూర్చొని మాట్లాడుకోండి. సేవా కార్యక్రమాలు చేయడంలో గూడూరు రోటరీ క్లబ్కి ఎంతో గుర్తింపు ఉందని నూతన కమిటీ సభ్యులు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కి ఇంకా గుర్తింపు తీసుకురావాలని సీనియర్ రోటేరియన్ భరత్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులుగా వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీగా మల్లు విజయ్ కుమార్ రెడ్డి మరియు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్లబ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ రోటేరియన్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ అంటేనే సేవకు మారుపేరని, గూడూరు రోడ్డు రేకులబ్బకు ఎంత గుర్తింపు ఉందని, నూతన కమిటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని, వాటిని ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ సభ్యులను వారి మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, ముని గిరీషు, శ్రీధర్, రోటరీ వెస్ట్ ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నేను రోటరీ గురించి అయితే ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. జనరల్గా ఒక 2-3 విషయాలు మీతో పాల్పంచుకోవాలని ఈరోజు వచ్చాను. ముందుగా 24-25 సంవత్సరానికి చక్కటి కార్యక్రమాలు చేసిన శ్రీధర్ నాయుడు టీంకి, ఇక ఈ సంవత్సరం 25-26 కార్యక్రమాలు చేయబోతున్న వెంకటేశ్వర రెడ్డికి, విజయ్ కుమార్ రెడ్డికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వారికి ఒక అడ్వైజ్ రూపంలో 2-3 విషయాలు చెప్పుకున్నాను. మనిషిగా ఉండాలని అంటే చాలా డిఫికల్ట్, అది చాలా ఛాలెంజ్ కూడా. ఒక మంచి మనిషిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే గోల్ కీపర్తో కంపేర్ చేయొచ్చు. ఫుట్బాల్ అనండి, హాకీ అనండి, వేరే అనండి. అక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆ గోల్ కీపరు
ఎన్ని గోల్స్ చేసినా, గోల్స్ సేవ్ చేసినా కూడా ఎవరు లెక్క పెట్టరు. కానీ ఆ గోల్ కీపర్ కానీ ఒక గోల్ మిస్ చేస్తే దాని గురించే జీవితం అంతా మాట్లాడుతూ ఉంటారు. సో మీరు చేసే కార్యక్రమాలప్పుడు, మీరు చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చు, వస్తాయి కూడా. వాటి గురించి పట్టించుకోవద్దు. రోటరీ క్లబ్ గూడూరుకి స్పెషల్ ఇయర్ ఏంటంటే మన సురేంద్ర రీజనల్ రోటరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్గా అపాయింట్ అయినాడు ఫర్ 3 years. నాకు తెలుసు డిన్నర్ టైం అయింది కాబట్టి కొంచెం వీక్గా ఉన్నాయి చేపట్లు. ఇలాంటి అనౌన్స్ చేసినప్పుడు ఇంకొంచెం గట్టిగా చేస్తే కూడా చాలా బాగుంటుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నేను ఇన్ని రోజులు స్పీచ్లు ఇస్తుంటే నేను ఏదో స్పీచ్లు ఇస్తుంటాను, అది ఎవరు పట్టించుకుంటున్నారో అనుకునేవాడిని. బట్ అయినా కూడా నేను స్పీచ్లు ఇస్తూనే ఉండేవాడిని. ఇట్టుండాలా, అట్టుండాలా, అట్టుండాలా, ఇట్టుండాలా అని చెప్పి. నేను వెంకటేశ్వర రెడ్డి చూసిన తర్వాత వెంకటేశ్వర రెడ్డి అటువంటి నిజంగా సీరియస్గా తీసుకుంటా చెప్పింది అనేది నాకు అర్థమయ్యేది. ప్రతి పాయింట్ చాలా ప్రిసైజ్గా చెప్పాడు. లీడర్షిప్ గురించి చెప్పాడు, రోటరీ ఫౌండేషన్ గురించి చెప్పాడు, లీడర్షిప్ గురించి చెప్పాడు, మెంబర్షిప్ గురించి చెప్పాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి. అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేవాడు. డెఫినెట్గా మార్క్ మై వర్డ్స్ రాసి పెట్టుకోండి. ఈ ఇయర్ రోటరీ క్లబ్ గూడూరుకి ఒక అద్భుతమైన ఇయర్ అవుతుంది డెఫినెట్గా. అదేవిధంగా హైరార్చీ, మీరు ఈ మధ్యకాలంలో క్రికెట్ ఫాలో అయ్యే ఒక అర్థమైంది. సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ 367 నాట్ అవుట్ ఉన్నప్పుడు డిక్లేర్ చేశాడు ఇన్నింగ్స్. ఇంకాసేపు ఆడితే 401, అంటే బ్రయన్ లారా ఇంకా హైయెస్ట్ ఎవర్ ఇండివిజువల్ స్కోర్ 401 కొడుతున్నారు. ఆ 401 దాటడానికి బలమైనటువంటి ఛాన్స్ ఉంది. 367 ఈజ్ ద క్యాప్టెన్. ఈ కెన్ ఆల్వేస్ చూస్ టు గో ఆన్ అండ్ ఆన్ ద ఫీల్డ్ డెసిషన్ తీసుకొని ఆయన డిక్లేర్ చేశారు. అదేంటంటే ఇంకొక 35 రన్లు కొట్టి మీరు 400 దాటేవాళ్ళు కదా అంటే నో దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ బ్రయన్ లారా. బ్రయన్ లారా లాంటి వాళ్ళ రికార్డు బ్రేక్ చేయాలంటే నా లాంటి వాడు చేయకూడదు. సమ్ అదర్ టైం విల్ కమ్. దట్ ఈస్ నాట్ ద పాయింట్ అని చెప్పి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ హీ హ్యాడ్ ఫర్ ద సీనియర్స్. సో నేను టీములకు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ రెస్పెక్ట్. యూ కెన్ ఆల్వేస్ డిబేట్, యూ కెన్ ఆల్వేస్ ఆర్గ్యూ, యూ కెన్ ఆల్వేస్ ఫైట్, but you need to have a respect for the seniors. Only then you can succeed. నేను వెంకటేశ్వర విషయాలు అది చూశాను. భలే నలిగిపోయేవాడు. ఈ 15 రోజులు కొన్ని డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా నలిగిపోయేవాడు, చాలా టెన్షన్ పడేవాడు, ఫోన్ చేసేవాడు, అలా ఇట్లా అట్లా అనేవాడు. సో ఆ తపన అతను ఉంది అని అంటే ఐఎమ్ షూర్ ఈ సెన్సిటివ్ బట్ అట్ ది సేమ్ టైం ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్స్. ఖచ్చితంగా ఈ ఇయర్ ఒక వెరీ స్పెషల్ ఇయర్ అవుతారు అనుకుంటున్నాను. ఫౌండేషన్ పరంగా అయితే మేము వెరీ కావాలి వెంకటేశ్వరుడు స్పెషల్ ఇయర్ అవన్నీ అది నేను చూసుకుంటాను. సర్వీస్ ప్రోగ్రాంలు దర్శన లాంటి వాళ్ళు కానీ, గిరి లాంటి వాళ్ళు కానీ, సురేష్, సునీల్, ఇప్పుడు ఇంకా మంచి టీం తయారైంది మా క్లబ్లో. సునీల్, సురేష్, అదేవిధంగా ఇంకా కూడా కొంతమంది అంటే రామ్, క్వైట్ ఫ్యూ పీపుల్. బాలా ఆఫ్ కోర్స్, బాలా అయితే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్కి నెక్స్ట్ వెళ్ళాల్సిన అవసరం అయింది. సో ఈ రకంగా చాలా మంచి టీం తయారైంది. డెఫినెట్గా అన్నింటినీ యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అవుతారు. బట్ క్లబ్ మెంబర్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ పర్సన్, అందులో డౌట్ అక్కర్లేదు. ఈ టేక్స్ ఇట్ టు ద హార్ట్. సో when you do something or when you help with him or support him, please keep that in mind. డెఫినెట్గా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఒక కొత్త హైట్స్కి ఈ సంవత్సరం వెళ్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా వెళ్తుంది. దట్స్ స్ట్రాంగ్ బిలీవ్. రాసి పెట్టుకోండి. ఆ రోజుల్లో రోటరీ క్లబ్ గూడూరు కల్లూరు రాజశేఖర రెడ్డి గారు ఎలాగో డోనరు, ఈరోజు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా అలాగే ప్రతి ప్రెసిడెంట్కి ఎవ్రీ ఇయర్ 2 lakhs కాంట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం. ఇంకా రోటరీ విషయానికి వస్తే ఇద్దరు మోస్ట్ రెస్పెక్టెడ్ పీడీజీస్ ఇన్ డిస్ట్రిక్ట్ 3160 25 మంది గవర్నర్స్ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పీడీజీస్ భరత్ అన్న, సురేంద్ర అన్న. నేనేం వాళ్ళ గొప్ప కోసం చెప్పడం లేదు, ఎందుకంటే పీడీజీస్ అందరూ కూడా వాళ్ళు చెప్తే వింటారు. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఎందుకు నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ ఒక ట్రాక్ తప్పి వచ్చేటువంటి గవర్నర్లు ఒక డిసిప్లిన్ లేదని ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టి ఆ పీడీజీస్ కాబోయేటువంటి గవర్నర్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు వస్తేనే ఇది ఒక లైన్లోకి వస్తుందని చెప్పి ఈ మధ్యనే జరిగిందనమాట. అందువల్ల ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తే నేను ప్రతిసారి ఫిగర్స్ చెప్తుంటాను రోటరీ క్లబ్ గూడూరు అని. అది బోర్ అనిపించవచ్చు చాలామందికి, కానీ రీసెంట్గా 24-25 రోటరీ ఇయర్ కంప్లీట్ అయింది. ఆ ఇయర్లో రోటరీ ఫౌండేషన్కి 3 క్లబ్స్ మాకంటే రోటరీ క్లబ్ గూడూరు కంటే ఎక్కువ ఉంటే దాంట్లో ఒక మేజర్ డోనర్ ఉన్నారు, ఎండోమెంట్ డోనర్ ఉన్నారు.
ఈ మేజర్ డోనార్ ఎండోమెంట్ డోనార్ లేకుండా సుమారు $7,000 రోటరీ ఫౌండేషన్కి ఇచ్చినటువంటి క్లబ్ ఓన్లీ క్లబ్ రోటరీ క్లబ్ గూడూరు. మీరు అందరూ చెప్పండి కొట్టచ్చు. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు శ్రీధర్ రెడ్డి అండ్ సెక్రటరీ నాయుడు గారు. ఎందుకంటే మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు, అందుకనే అచీవ్మెంట్ చేయగలిగామని చెప్పి తెలియజేస్తూ, డెఫినెట్గా శ్రీధర్ నాయుడు గారు చాలా ప్రోగ్రామ్స్ చేశారు. శ్రీధర్ కూడా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా చేశాడు. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో కొంచెం రోటరీ నాలెడ్జ్ కూడా ఉంది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే కాబోయేటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి గారు చాలా సాఫ్ట్, మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. మా వైపు నుంచి ఏమి ఇబ్బంది లేదు, సక్సెస్ఫుల్గా మీరు ఖచ్చితంగా ఇయర్ పూర్తి చేస్తారు. విజయ వెరీ డైనమిక్, నా క్లాస్మేట్ మల్లు విజయ్ కుమార్ సెక్రటరీ, వాళ్ళిద్దరు ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని, మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్రస్ బై రోటరీ క్లబ్లో మా దాంట్లో దాదాపు 2015లో నేను జాయిన్ అయ్యాను. దానికి ఫస్ట్ ఇన్స్పిరేషను నాకు రోటరీ క్లబ్ అంటే కూడా ఏమీ తెలియదు. ఆ టైమింగ్లో దశరథ రామరెడ్డి గారు సార్ నాకు స్వల్పంగా పరిచయం, అది కూడా శివకుమార్ రెడ్డి వల్ల పరిచయం అయింది. సార్ ఏంటంటే రోటరీ క్లబ్లో నీకు అవకాశం ఇస్తాం చేస్తారా అని అడిగారు. ఎందుకో నాకు రోటరీ క్లబ్ అంటే ఏంటో అసలు ఏంటో దాని విషయాలు ఏమీ తెలియదు. కానీ ఆ రోజు గుడ్డిగా దాంట్లో నేను చేరడం జరిగింది. అక్కడి నుంచి కొద్ది రోజులు దాంట్లో ఎదురు చూస్తూ ఉండే తరుణంలో ఒక టైమింగ్ మనకు సెక్రటరీగా అవకాశం వచ్చింది. అది కూడా పివి కృష్ణ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ టైమింగ్లో కరోనా ఉండడం వల్ల నేను పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాను. సరే, ఆ సంవత్సరం అలా నెట్టుకోకుండా ఆ టైమింగ్లో నాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంట్లో కొన్ని విషయాలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి. ఆ ఇన్స్పిరేషన్లో ప్రధానంగా ఏంటంటే మన సురేంద్ర రెడ్డి సారు ప్రత్యేకంగా ఒక 4 విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే క్లబ్ అంటేనే ఆ 4 విషయాల మధ్య చుట్టూ తిరుగుతుంది. అవుట్ స్టాండింగ్ అనేది నాకైతే పెద్దగా తెలియదు. దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 ఫెలోషిప్. దాన్ని నేను బాగానే ఎంజాయ్ చేశాను అనుకుంటాను. అయితే బయట జరిగినటువంటి ప్రోగ్రామ్స్ కాకపోయినా నాకు కొత్త రకమైనటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏర్పడడం జరిగింది. దానికి చాలా సంతోషం. రెండవ విషయం, న్యూ మెంబర్స్ జాయిన్ చేయడం అనేది ఫ్యూచర్ ఉన్నటువంటి లీడర్షిప్కి డెవలప్ చేసుకుంటూ పోతే బాగుంటుందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో మాత్రం ఈ సంవత్సరం ఈ ఫంక్షన్లో న్యూ మెంబర్స్ జారకపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నంబర్లు, సీనియర్ నెంబర్లు దశరథరావు కావచ్చు, అలాగనే మునిగిరేషన్ రన్న కావచ్చు, అలాగనే సురేంద్ర రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సహకారం తీసుకుని ఒక మ్యాక్సిమం ఆర్ మినిమం నెంబర్స్ని రెడీ చేసి అందరి యొక్క వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా వివరంగా తీసుకుని రేపు నవంబర్లో జరిగే 5వ దానికి సభ్యులుగా చేర్చేదానికి నేను ప్రయత్నం చేస్తాం. అలాగనే సెప్టెంబర్ 5. అలాగే మూడో విషయం ఏంటంటే సర్వీస్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకున్న దాంట్లో ఏదో సంకుచితంగా ఆలోచించకుండా ఒక బ్రాడ్ వేతో ఆలోచించి వీలైనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్తో మనకు ఉంటే కూడా తక్కువగా ఉన్న స్థాయిలో వాళ్ళకి సహాయం చేయడం అనేది నేను ఇక్కడ రోటరీ క్లబ్లో చూశాను. మనం కూడా చాలా మంది చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి ఉంటాం. ఆ బాధలని కూడా నేను చూశాను. అట్ ద సేమ్ టైం దాన్ని ఇన్స్పైర్గా అనుకుని నా కాడటువంటి చిన్న అమౌంట్ అయినా సరే దానికి ఒక పూర్ పేపర్కి సర్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయం కూడా సార్లు మనం ఫ్రెండ్షిప్, అలాగనే న్యూ మెంబర్షిప్, అలాగనే సర్వీస్, వీటితో పాటు రోటరీ ఫౌండేషన్. ఈ రోటరీ ఫౌండేషన్ కూడా నాకు శక్తి మేరకు వీలైనంత వరకు ఈరోజే నాకు ఒక చిన్న విషయం తెలిసింది. భరత్ కుమార్ సార్లు శాల్వాస్ కానీ బుకేలు కానీ లాంటివి తీసుకోరు, దానికి ఆల్టర్నేటివ్ ఏమిటి అని అన్నప్పుడు నేను మా సెక్రటరీ సారు పర్స్పోలియాకి ఒక అమౌంట్ తనతో డిస్కషన్ చేసి ఇప్పుడే ప్రకటిస్తాను. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు మంగళవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు.
నాయకులు మాట్లాడుతూ 21/7/2025 దినం ఉదయం సుమారు 11:30 గంటలకు సమయంలో నేలటూరు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న గిరిజన మహిళకు సంబంధించిన సమస్యపై సిఐటియు నాయకులు గూడూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఆయన ఛాంబర్లో మాట్లాడకపోయినా సిఐటియు నాయకులపై గూడూరు మున్సిపాలిటీ కమిషనర్ దురుసుగా అసభ్యకరంగా బూతులు మాట్లాడటం జరిగిందని, ఆ విషయమే మేము ప్రశ్నించగా మీరు నా ఛాంబర్ నుండి వెంటనే బయటికి వెళ్ళిపోండి, ఇక నుంచి మీరు ఎప్పుడు ఇక్కడికి రావద్దంటూ పైకి లేచి మాట్లాడి మైపై దూకినాడు. కావున తమరు మా యందు దయవుంచి పై విషయాన్ని పరిశీలించి సిఐటియు నాయకుల మీద దురుసుగా మాట్లాడిన కమిషనర్ పైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, పట్టణ సిఐటియు ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య, కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, భవన కార్మిక సంఘం సీనియర్ నాయకులు పుట్ట శంకరయ్య, గండికోట మధు, గుర్రం రమణయ్య, ఎస్ ముత్యాలయ్య, బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యల మీద కూడా మేమంటూ నాయకులుగా సేటుగా పోయినాం. కానీ ఆయన ఏంటంటే సాంబార్లో కూర్చున్నాడు. పోయి ఏమైనా అడిగితే ఒక నెలటూరుకి సంబంధించిన గిరిజన కార్మికురాలు ఆమె ఏంటంటే గత 3 సంవత్సరాల క్రితంగా గోపి అనే కార్మికుడికి ఒక 10,000 రూపాయలు తీసేయటం జరిగింది. ఆమె అప్పటి నుంచి కూడా అడగతా ఉంటే ఈయన గోపి అనే వారు ఈయన కారు మన కమిషనర్ కార్ డ్రైవర్కి పోతూ నా అండ కమిషనర్ ఉన్నాడు, నన్ను కానీ గట్టిగా మాట్లాడితే కమిషనర్ చెప్పి మిమ్మల్ని కూడా ఉద్యోగం తీసేస్తామని చెప్పి బెదిరి పెడుతూ ఆ 10,000 రూపాయలు లేకుండా కాలపన చేసుకోవడం జరిగింది. దాంతో ఆమె మాకు సీటుగా మాకు తెలియజేస్తే మేము ఆయన ఒక పెద్ద మనిషి, ఒక అధికారి, అందరికీ కార్మికులకి అండగా ఉండే అధికారి, ఒక మాట చెప్పి ఏదన్నా గిరిజన మహిళలకు కూడా సహాయపడతాడనే ఉద్దేశంతో అయ్యా ఈ విధంగా జరిగిందంటే ఆయన నేనేం చేసేదని చెప్పి చెప్తాం జరిగింది. చేయిలా ఇచ్చినది తీసుకో, పక్కన పెట్టుకో, ఆడవకే కానీ అందరినీ ప్రశ్నించి అడగటం, అదేమని మేము అడిగితే దురుసుగా బూతులు చెప్పలేని విధంగా బూతులు మాట్లాడుతూ మాట్లాడి అదేవిధంగా బయటికి వెళ్ళిపోయి గెటౌట్ అంటే ఒక అధికారి కాడికి పబ్లిక్ కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజానాయకులు పోయారనక లేదా ఆ చట్టం ఎక్కడుందో చెప్పంటున్నాం కమిషనర్ గారిని. ఆయన నుంచి రావద్దంటే ఆయన ఊరండి. ఈరోజు పబ్లిక్ ఉంటేనే ఆయన ఆ సీట్లో కూర్చుంటున్నాడు. సమస్య లేకపోతే ఆ సీట్లో ఆయనకి ఇంత అవసరమేముంది? పబ్లికే మెయింటైన్ చేసుకోమా. ఆ విధంగా సచివాలయంలో చాలామంది ఉంటే బూతులు అడుగుతున్నారంట. అభ్యర్థి అయినోడు పనోడే, మేమే కాదంటంలా. మన గూడూరు పట్టణంలో అభివృద్ధి చెందిస్తున్నాడు కదా, అట్టని చెప్పి నీకు పైన అధికారులు నీకు అండగా ఉన్నారని చెప్పి కింద స్థాయిలో ఆ విధంగా పెట్టడం సరైన పద్ధతి కాదు. కార్మికుల పైన ఒత్తిడి తేవడం, కార్మికులు పైగా ఇంకోటి ఆయన కారుకి 3 డ్రైవర్ని పారిశుద్ధ్య కార్మికులు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎవరు ఇస్తుంది? అవుట్సోర్స్ కింద ఆ ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్కి ఉపయోగించుకోవాలా? ఆ డ్రైవర్లు ఈయన బాడుకి ఇస్తున్న కారు ఉంటుంది, ఆ బాడుకి ఇచ్చే యజమానే ఆ కార్ డ్రైవర్ని పంపిస్తాడు, ఆయిల్ పెడతాడు, అన్ని ఇచ్చి నెలకు 30-35 రూపాయలు వసూలు చేస్తాడు. దానికంటూ సపరేట్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ని కూడా ఈయన ఆరకిస్తూ ఆ యొక్క డ్రైవర్ని వాడుకుంటూ ఆ 3 డ్రైవర్ని కూడా జీతం ఎంత, అదే నీకు కారుకు పెట్టే ఆయిల్ ఎంత, అవన్నీ మాకు తెలియదా? కానీ ఏదేమైనా కానీ ఈ విధంగా కార్మికులను దుస్తుగా మాట్లాడటం, మేము నాయకులుగా మాట్లాడటం, గెట్అవుట్ వెళ్ళిపోయినట్టు చెప్పలేని విధంగా బూతులాడడం సరైన పద్ధతి కాదు. ఈరోజు మేము వీటన్నిటిని ఖండించాలని చెప్పి ఆర్డీఓ గారికి వినయపత్రం ఇస్తున్నాం. ఇంక నుంచి మా ఆ విధంగా ప్రవర్తిస్తే సీటుగా ఒప్పుకునేదని చెప్పి మేము మనం చేస్తున్నాం. సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యపై సిఐటి నాయకులు గూడూరు కమిషనరు గారిని కలవడం జరిగింది. పై సమస్యపై ఆయన సిఐటి నాయకులపై విరుసుకుపడటం జరిగింది. నాకేం సంబంధం, మీరెవరు వచ్చేదానికి, నా ఛాంబర్ నుంచి బయట వెళ్ళండి అని, నా ఛాంబర్ నుంచి బయట వెళ్ళండి అని అంటే ఇంకా ఆయన ఎవరికి సమాధానం చెప్పాలని ఉన్నాడు? మేము సిఐటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు కమిషనరు, కార్మికులకు అన్యాయం జరిగింది, మీ దృష్టికి తీసుకొచ్చాం, మీరు ఏదో ఒక సలహా ఇవ్వాలి. కానీ మీరు ఛాంబర్ నుంచి బయట వెళ్ళండి అంటే మాకు అర్థం కావటంలే. మీరు వచ్చినప్పటి నుంచి మీ ప్రవర్తన చూస్తున్నాం, కార్మికుల పట్ల దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మార్కెట్ సెంటర్లో కానీ, సాధుపేట సెంటర్లో కానీ, రైలు అవతల కానీ కార్మికులు ఏదైనా పని చేస్తుంటే వాళ్ళ దగ్గరకు పోవడం, వాళ్ళని అసహ్యంగా 10 మంది ముందు అసహ్యంగా వాళ్ళని మాట్లాడడం,
వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం ఈ విధంగా జరుగుతుంది. ఈ ప్రవర్తన మీరు మానుకోవాలని చెప్పి మేము పలు దఫాలు మీకు మీడియాలో చెప్పడం జరిగింది. కానీ మీ పద్ధతి మారలేదు. ఇది నాయకులపై మీరు బూతులు మాట్లాడి బూతులేని ఛాంబర్లో మాట్లాడేది మాకు అర్థం కావటం లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ మున్సిపల్ కమిషనర్పై వెంటనే ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు మేము పోరాటాలు కొనసాగిస్తాం అన్ని డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు నాయకుల పట్ల చాలా తీవ్రమైంది. ఆయన దురుసు ప్రవర్తన, బూతులు మాట్లాడడం. మేము గతంలో ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఎన్ని సంఘాల్లో, సిఐటియు సంఘాల్లో, అనేక సంఘాల్లో పనిచేస్తున్నా కూడా ఎవరు కమిషనర్లు కానీ ఇతర ఉన్నతాధికారులని కన్సల్టేషన్ చర్చలకు పోయినా కార్మిక నాయకులతో ఆ విధంగా బూతులు మాట్లాడడం లేదా ఛాంబర్ నుంచి వెళ్ళిపోండి అని అనడం గతంలో ఎన్నడూ జరగలేదు. కానీ ఇతను అహంకారపూరితంగా ఈ కమిషనరు అహంభావంతో నన్ను ఎవరేం చేస్తారు, నాకు పై స్థాయిలో పలుకుబడి ఉంది అని చెప్పి ఈయన మాట్లాడుతూ కార్మికుల విషయం పైన మాట్లాడితే అది పట్టించుకోకుండా ఆయన అనేక విధాలుగా ఆయన సొంత పనులు చూసుకుంటూ మున్సిపల్ కార్మికులందరినీ ఆయన సొంత పనులకు ఉపయోగించుకుంటూ ఎక్కడైనా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల్ని కార్ డ్రైవర్గా ఉపయోగించుకుంటారా? ఈయన ఉపయోగించుకున్నాడు, లబ్ధి పొందుతున్నాడు, ఆ జీతాలు రాసుకుంటున్నాడు. అనేక మందిని ఆయన ఇంటి చుట్టూ గతంలో ఏదో ఇంగ్లీషు దొరలైనట్టు నా ఇంటి పనివాడు మున్సిపల్ కార్మికుడే, నా కారు చూసేవాడు తుడిచేవాడు మున్సిపల్ కార్మికుడే, నా లెట్టర్లు కడిగేవాడు మున్సిపల్ కార్మికుడే అన్నట్టు ఉన్న పారిశుధ్య కార్మికులంతా ఆయన సొంత పనులకు వినియోగించుకుంటూ పైపెచ్చు అడగడానికి ఒక గిరిజన మహిళ సమస్యపై ఆ మహిళ మా అమ్మడే ఉంది. ఆ మహిళ ముందే మమ్మల్ని దురుసుగా బూతులు, మీకు ఇతర నాయకులకి ఘర్షణలు జరిగితే అని చెప్పి పెద్ద బూత్ మాట్లాడినాడు. దాన్ని ఆ బూత్ని మేము మీడియాలో కూడా చెప్పలేకున్నాము. ఎందుకనంటే అది అతను ఏ ప్రవర్తనతో మాట్లాడాడో అతనికేమో మనకు తెలియదు. కానీ ఆ విధంగా ఆయన బూతులు మాట్లాడి చర్చలకు పోయినా మాట్లాడేదానికి పోయినా సిఐటియు నాయకుల్ని బయటికి పొమ్మని చెప్పి దురుసుగా పైకి లేచి మాట్లాడడం ఇలాంటి చేశాడు. కాబట్టి అతని పైన అది క్షమించరాని నేరం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని రాజగోపాల్పురం ప్రాథమిక పాఠశాలల్లో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచు లక్ష్మిని తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. డిజిటల్ క్లాస్ రూమ్ను మంచు లక్ష్మి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెనక్కి జరుపుకున్నాయా? ఫోటోలు బాగా వస్తాయా? ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో విజయవంతంగా వచ్చి పడి ఉండడం తెలిసింది. నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఏంటి అంటే
డబ్బు ఉంది లేదు, సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ అని మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము. ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని అందరి మీద కంప్లైంట్లు ఎక్కువ చేస్తాం, కానీ మనం ఏం చేస్తున్నాము మన దేశం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లలు ముందుకు వెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నామా అని నన్ను నేనే అడిగాను. అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం, కానీ మనం ఏమి మంచి చేయగలము అని. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా రాజగోపాల్పురం నాయుడుపేటలో మా ఇంటి పక్కన ఉండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా. కానీ ఈరోజు ఇక్కడికి రావడం, మా ఎన్జిఓ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం, ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం, మీకే కనిపిస్తూ ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా, మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని 3 ఏళ్ళు దత్తత తీసుకోవడం అవుతుంది. వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ 3 years కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరే చూస్తారు, వాల్స్ పెయింటింగ్ దగ్గర నుంచి, బుక్స్ ఇవ్వడం దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి, లో లైన్ బేస్ టేబుల్స్ అండ్ చైర్స్ దగ్గర నుంచి, టీవీ, కరిక్యులం, ట్రైనింగ్ మొత్తం. ఏదో ఒక టీవీ ఇచ్చేసాం అని కాకుండా ఆ టీవీలో ఉన్న ట్రైనింగ్, ఆ కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మా ఎన్జిఓ ఇవన్నీ నేర్పిస్తుంది. సో ఈరోజు నాకు నాయుడుపేట నుంచి ఒక స్కూల్ ఓపెన్ చేయడం, మా ఇంటి పక్కన స్కూల్ అని నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చాలా గుర్తుకొచ్చాయి. సో ఇలా అయినా ఈ ద్వారా అయినా మళ్ళీ ఈ ఊరు నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించుకుంది. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ బ్లెస్సింగ్. సుపరిపాలన తొలి అడుగు ప్రజాస్పందన కూటమి విజయమని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మండలం వేమగుంటపాలెం దువ్వూరు బాబురెడ్డి గజమాలతో స్వాగతం పలకగా అన్నమేడు పంచాయతీలో సిద్ధవరం రవివర్మ ఎమ్మెల్యేపై ఆత్మీయత చాటుకున్నారు. మర్లపల్లి పంచాయతీలో మహిళలు ఎమ్మెల్యేకు హారతులతో స్వాగతం పలికారు. కాపులూరు, కూచివాడ, చిలమత్తూరు పంచాయతీల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివరించారు. ప్రజా సంక్షేమంపై రాజీలేని పోరాటం చేస్తున్న చంద్రబాబు ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు మండలంలోని 5 పంచాయతీల్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలల సుబ్రహ్మణ్యం, కామిరెడ్డి అశోక్ రెడ్డి, ప్రసాద్, రవి, కాపులూరు చక్రపాణి, బల్లి ముత్యాలయ్య, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తూ మనం చేసిన మంచి పనులని, సంక్షేమ పథకాలని అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికే సంవత్సరం రోజులు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయినందున ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ 6 అనే పథకాలని విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ మేము చెప్పడం జరిగింది, ఈ సూపర్ 6 అన్ని కూడా మేము చేస్తాము, మీరు ఓట్లేయండి, గెలిపించండి, మేము అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే మేమందరం కూడా కష్టపడి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పటికే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకు ఏప్రిల్ నుంచి కూడా ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు పెంచి అవ్వాతాతలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వితంతువులకు కానీ 4000 పెన్షన్ ఇస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆయనకి ఆర్థిక ఇబ్బందులున్న గత ప్రభుత్వం వాళ్ళు మన రాష్ట్రం మీద అప్పులు చేసి వెళ్ళారు. అవన్నీ కూడా ఈరోజు అధిగమించి మా ముసలి అవ్వాతాతలకి నేను ఇచ్చిన మాట నిలబడాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 1000 రూపాయలు పెంచి దాన్ని 4000 చేయడం జరిగింది. ఖచ్చితంగా 1వ తారీఖున మధ్యాహ్నం లోపు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకి 3000 గతంలో ఇస్తున్నారు, ఇప్పుడు అది రెట్టింపు చేసి 6000 పెన్షన్ కూడా మీకు అందజేస్తున్నారు. అలాగే
కిడ్నీ సమస్యలున్నా లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 10,000 పెన్షన్ ఇచ్చి అందరినీ కూడా ఆదుకుంటున్నారు. అలాగే జరిగిపోయాము అనే మాట లేకుండా ఉంటే ఒక్క ఛాన్స్ అని చెప్పని అడిగి ఈ రాష్ట్రంలో చేయని దుర్మార్గం ఉంటుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని దౌర్జన్యాలు అంటూ లేవు. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అవినీతి అంటూ లేదు. ఈరోజు వైసీపీ నాయకులు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. అయ్యా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మా నాయకులు దుర్మార్గంగా అరెస్ట్ చేస్తున్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా ఓటేశాను, నన్ను 2 సార్లు. ఈరోజు నా పరిస్థితి ఎట్టుందంటే, డాడీ నువ్వు ఎన్ని చూసుకో, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఏమైనా పర్వాలేదు, ప్రజాసేవలో ఆయన ముందుకు తేలుతాం. కష్టం అనిపించుకోవడం లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ఎండున్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ప్రజల కోసం ఆమె పనిచేస్తూ ఉంది కాబట్టి ఆమెకు చేదోడుగా వాదోడుగా ఉంది. నా కర్తవ్యం తెలియజేస్తూ ఈ గ్రామంలో ఇంత ఆదరణ ఇచ్చినందుకు వెంకటేశ్వర గారికి, వారి యొక్క మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. 5 సంవత్సరాల్లో చేయలేని పని మన చంద్రబాబు నాయుడు గారు ఒకే 1 సంవత్సరంలో చేసి చూపించారు. ప్రతి ఒక్కరి ఇంటికి పెన్షన్లు ఎత్తుక్కుంటా పోతున్నాయి. ప్రతి ఒక్కరింటికి ఇప్పుడు తల్లికి 100 మిగతా అన్ని పడుతున్నాయి. ఇంకా 1, 2 అంటే అవి కూడా ఆగస్టు 15 నుంచి జరుగుతాయి. అందరికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నమేడు గ్రామానికి చాలా 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 ముఖ్యమైన పనులు ప్రాజెక్టులు వచ్చాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే. రావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఇగో ఈ వాటర్ ట్యాంక్ అన్నమేడులో నీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సమయంలో గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉభయదాతలుగా మినగల్లు నాగేశ్వరమ్మ, మినగల్లు రమాదేవి జ్ఞాపకార్థం అరవింద్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వెంకట గారు అన్నదాతలు గారు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు ఒక రోజు మన అన్నదాత గారు మనకు 10 రోజులు వాయిదాలు కలిసి వ్యాపారం బాగా అభివృద్ధిలోకి అందరూ నమ్ముకుని. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా చెలమల సుబ్రహ్మణ్యం యాదవ్, పార్వతీ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనిషానా
सर्वं मनीषाणाः तच्छव्यो रावणे महेगादं नित्या तां मामहजात भेदोष्मिनुमगामिनी यस्यां हिरण्यं प्रभूतं खावं तां सोस्तां हिरण्यप्राकारमार्गान् ज्वलन्ति कृष्णां तत्पदं क्षीरसमुद्राजनयां क्षीरङ्गरामेश गन्धे क्षीरेण सप्तयामे दधिकाभोः शुभवासे बाहुरादिन्यक्तः गुरुराज्यं कृष्ण इत्पत्सरद्गविः तत्ताशान् प्रदेयति तत्सविरच्युताः देवादिकं तद्धानावत्तं पुरुषं पुरुषं तं यज्ञं परिधि प्रोषन्नो पुरुषं व्याकरणं गुराः तेन देवापीदन्ताः अजाय नमः गुणाय नमः पोषणद्रव्ये नमः दक्षिणगुणहराय नमः भगिनेत्रद्रव्ये नमः अव्यक्ताय नमः पतये हर हर महादेव అందరూ చెప్పుకోండి నారాయణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.